Hello everyone, welcome back to my channel. This is the mock test series 2 related to the ANM and MPHW వాళ్ళది. So ఈరోజు ఇందులో we are going to discuss about the mock test paper ఏదైతే MHSRB తెలంగాణ వెబ్సైట్లో ఇచ్చిన పేపరు. Okay, so before starting the video, please don't forget to hit the like button and please like, share and subscribe my channel. So now shall we start the video? Let's get started. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ కేర్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ అంటే ప్రజా ఆరోగ్య సంరక్షణ అనేది ముఖ్యంగా ఎవరి సంరక్షణగా పరిగణింపబడుతుంది. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ పూర్ పీపుల్ కేర్, పేదవారి సంరక్షణ, సిక్ పీపుల్ కేర్, జబ్బు గల వారి సంరక్షణ, మదర్ అండ్ చైల్డ్ కేర్, తల్లి మరియు బిడ్డ సంరక్షణ, టోటల్ కమ్యూనిటీ కేర్, పూర్తి ప్రజల సంరక్షణ. సో ఎవరి కేర్ మీద ఫోకస్ అయి ఉంటుంది అని అడుగుతున్నారు. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అంటే ఎంపీహెచ్ఐ ఏఎన్ఎం. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ మదర్ అండ్ చైల్డ్ కేర్. అందుకే వాళ్ళ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఎవ్రీథింగ్ విల్ బీ ఫోకస్డ్ అంటే సరౌండింగ్ మదర్ అండ్ చైల్డ్ కేరే ఉంటుంది. లైక్ డ్యూరింగ్ కన్సీవింగ్ అయినప్పటి నుంచి ప్రెగ్నెన్సీ, డెలివరీ, దెన్ చైల్డ్ బర్త్, ఓకే, ఇమ్యునైజేషన్ 0 to 5 years, మాల్ న్యూట్రిషన్. సో ఇదంతా మదర్ అండ్ చైల్డ్ కేర్ మీదనే ఎక్కువగా ఫోకస్ అయి ఉంటుంది. సో వాళ్ళు బాగుంటే ఆటోమేటిక్గా కమ్యూనిటీ బాగుంటుంది. సిక్ పీపుల్, పూర్ పీపుల్, ఎవ్రీబడి విల్ కేర్ ఆల్సో ఇండైరెక్ట్లీ విల్ కవర్. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజీజ్ ఈజ్ స్ప్రెడ్ త్రూ ఇన్సెక్ట్ బైట్? ఇన్సెక్ట్ బైట్ వల్ల కాజ్ అయ్యే డిజీజ్ ఏంటిది అని అడిగారు. మీజిల్స్, మలేరియా, కలరా, వూపింగ్ కాఫ్, కోరింత దగ్గు. ఏది ఇన్సెక్ట్ బైట్ అంటే ఈ క్రింది వాటిలో కీటకాల వలన వ్యాపించు వ్యాధి ఏది? డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, బి, మలేరియా. ఓకేనా, మలేరియా అనేది వెక్టర్ బార్న్ డిజీజ్ అనమాట, ఇన్సెక్ట్ బైట్ వల్ల వస్తుంది. మీజిల్స్ అండ్ వూపింగ్ కాఫ్ అనేది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటే రెస్పిరేటరీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. కలరా లైక్ వాటర్ బార్న్ డిజీజెస్. ఓకే, మలేరియా ఇస్ ద వెక్టర్ బార్న్ డిజీజ్. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో థర్డ్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ కేర్ ఎక్సెప్ట్. క్రింది వాణిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సూత్రం కానిది ఏది? సో ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, సమాన పంపిణీ, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, సమాజ భాగస్వామ్యము, మల్టీ సెక్టోరల్ అప్రోచ్, ఇతర విభాగముల సమన్వయము, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫ్ పీపుల్, ప్రజా ఆరోగ్య అవగాహన. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? Option D is the correct answer, that is health education of people. It's important but it's not the principle of primary health care. Next question, IMR includes the death of the child up to the age of. Okay, so IMR అంటే infant mortality rate. Okay, ఏ ఏజ్ వరకు దానిలో ఇంక్లూడ్ చేస్తారు అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ 1 month, 15 months, 12 months, 6 months. 1 నెల శిశువులు, 15 నెలల శిశువులు, 12 నెలలలోపు శిశువులలో, 6 నెలల శిశువులలో. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? ఐఎంఆర్లో ఏ వయసులోపు శిశువుల మరణాలను లెక్కిస్తారు? సో ద ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ 12 months. ఇన్ఫెంట్ అంటే 1 month to 12 months లోపు పిల్లల్ని మనం ఇన్ఫెంట్స్ అని అంటాము. అందుకని 12 months లోపు ఉన్న పిల్లలు చనిపోతే దాన్ని ఐఎంఆర్ దాంట్లో లెక్కిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ద డెఫినేషన్ ఆఫ్ హెల్త్ బై WHO ఇంక్లూడ్స్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఎక్సెప్ట్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆరోగ్య నిర్వచనంలో భాగం కానిది ఏది అని అడిగారు. ఫిజికల్, మెంటల్, రిప్రొడక్టివ్, సోషల్. సో శారీరక, మానసిక, పునరుత్పాదక, సాంఘిక. Did you find the answer? It's an option C, reproductive. Definition of health lo physical, mental, social and spiritual well-being untundi. One of my subscriber asked that, Pallavi,
ఒక వీడియో చూసి అంటే అందులో డెఫినేషన్ ఆఫ్ హెల్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలాంటివి కూడా ఎంసీక్యూస్ వస్తాయా మేడం అంటే డెఫినెట్లీ ఇక్కడ ఎగ్జాంపుల్ నీ ముందే ఉంది, వస్తాయి. సో మనం ఎప్పుడైనా నాలెడ్జ్ గెయిన్ చేసేటట్టు ఏదైనా నేర్చుకోవాలి వెన్ ఇట్ ఈస్ ఎస్పెషలీ టు ద మెడికల్ ఫీల్డ్ అనమాట. సో ఆల్రెడీ నేను ఎప్పుడు రిపీటెడ్గా చెప్తూనే ఉంటాను, మనం లైవ్ హ్యూమన్ బీయింగ్స్ మీద పెడతాం ఏదైతే మనం నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నామో. సో దాన్ని అర్థం చేసుకోవడంలోనే బెటర్గా ఉంటుంది. సో అలాంటి నాలెడ్జ్ గెయిన్ చేసినప్పుడు ఇలాంటి ఎంసీక్యూస్ని మీరు చాలా చక్కగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో హియర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ ఐ గేవ్ ద ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద డిఎన్ఏ వైరస్? క్రింది వాటిలో డిఎన్ఏ వైరస్ ఏది అని అడుగుతున్నారు. హెపటైటిస్ బి, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ డి, హెపటైటిస్ సి. Did you find the answer? It's an option B, హెపటైటిస్ బి వైరస్ అనమాట. అదే డిఎన్ఏ వైరస్కి చెందింది. అది దట్ బిలాంగ్స్ టు ద హెపాఅడ్నా వైరిడే ఫ్యామిలీకి చెందింది. అండ్ ఇట్ హ్యాస్ డబల్ స్టాండర్డ్ ఉంటాయి. ఇది మోస్ట్లీ లివర్ సెల్స్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్ విల్ కాజ్ క్రానిక్ హెపటైటిస్. హెపటైటిస్ ఏ వైరస్ అనేది ఆర్ఎన్ఏ వైరస్ అనమాట. ఇది పీకోర్నావైరిడే అనే ఫ్యామిలీకి చెందినది. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. అండ్ ఇది ఫీకల్ ఓరల్ రూట్ తోటి ట్రాన్స్మిట్ అవుతుంది. హెపటైటిస్ డి వైరస్ అనేది కూడా ఆర్ఎన్ఏ వైరసే, సింగిల్ స్టాండర్డే ఉంటుంది. ఓకే, హెపటైటిస్ సి వైరస్ అనేది ఆర్ఎన్ఏ వైరస్. ఇది కూడా ఫ్లేవివిరిడే అనే ఫ్యామిలీకి చెందింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ద సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ అండ్ ఇట్ విల్ ట్రాన్స్మిట్ త్రూ బ్లడ్. హెపటైటిస్ డి అనేది ఏ ఫ్యామిలీకి బిలాంగ్స్ అవ్వదు. యాక్చువల్లీ దాన్ని డిఫెక్టివ్ వైరస్ అంటారు. అది రిప్లికేట్ అవ్వడానికి కూడా ఇట్ రిక్వైర్స్ హెపటైటిస్ బి వైరస్ అనమాట. సో దానికి సపరేట్ ఐడెంటిటీ అంటూ ఏమీ లేదు. 7th క్వశ్చన్, రుబెల్లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్. రుబెల్లా అను వ్యాధి యొక్క మరో పేరు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ మీజిల్స్, జర్మన్ మీజిల్స్, టెటనస్, వూపింగ్ కాఫ్. తట్టు, జర్మనీ తట్టు, టెటనస్, కోరింత దగ్గు. Did you find the answer? Option B is the correct answer. Rubella is also known as German measles. Okay, it is caused by అంటే ఇది రుబెల్లా వైరస్ తోటి కాజ్ అవుతుంది. అండ్ ఇది టోగా వైరిడే అనే ఫ్యామిలీకి బిలాంగ్స్ అంటే చెందింది. ఓకే, ఇది చాలా కంటేజియస్ డిజీజ్ అనమాట. ఓకే, మెయిన్లీ ఎక్స్పెషల్లీ కన్సర్న్ విత్ ద ప్రెగ్నెంట్ ఉమెన్స్. ఎందుకంటే ఒకవేళ ప్రెగ్నెంట్లో ఇది వచ్చిందనుకో బర్త్ డిఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి. అందుకని మీజిల్స్ ఏమో మీజిల్ వైరస్ తోటి కాజ్ అవుతుంది. ఇది పారామిక్సో వైరిడే ఫ్యామిలీకి చెందింది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రుబియోల్లా. దీనికి రుబియోల్లా అని ఉంటుంది కానీ షుడ్ నాట్ కన్ఫ్యూజ్డ్ విత్ ద రుబెల్లా. ఇట్ ఈస్ బోత్ ఆర్ డిఫరెంట్. మీజిల్స్, జర్మన్ మీజిల్స్ చాలా ఎంటైర్లీ డిఫరెంట్. టెటనస్ ఏమో ఇదేమో బ్యాక్టీరియల్ టాక్సిన్ అనమాట. క్లాస్ట్రీడియం టెటనే తోటి కాజ్ అవుతుంది. ఓకే, అండ్ వూపింగ్ కాఫ్ ఇది ఆల్సో నోన్ యాజ్ పెర్టూసిస్ అండ్ ఇట్ ఈస్ కాజ్డ్ బై ద బ్యాక్టీరియం బోర్డిటెల్లా పెర్టూసిస్. ఓకే, ఇట్ లీడ్స్ టు సివియర్ కాఫింగ్ అనమాట. అందుకే దీన్ని వూపింగ్ కాఫ్ అని అంటారు. ఓకే, రుబెల్లా అండ్ మీజిల్స్ అనేది సేమ్ కాదు. ఈవెన్ దో ద మీజిల్స్ రుబియోల్లా అని అంటారు. కాబట్టి డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్. దీన్ని జర్మన్ మీజిల్స్ అని ఎందుకు అంటారనంటే ఇది జర్మన్ మెడికల్ లిటరేచర్ ద్వారా డిస్కవర్ చేశారని కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైరస్ కాజెస్ కోవిడ్-19 డిజీజ్? క్రింది వాటిలో ఏ వైరస్ ద్వారా కోవిడ్-19 వ్యాధి సంక్రమిస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హావ్ గివెన్ సార్స్ వైరస్, అడినో వైరస్, హెచ్పివి వైరస్, నిప్పా వైరస్. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, సార్స్ వైరస్. ఓకే, అంటే కోవిడ్-19 అనేది సార్స్ వైరస్కి బిలాంగ్ అయింది. కాకపోతే ఎగ్జాక్ట్ వైరస్ అంటే SARS-CoV-2 అంటే ఫుల్ ఫామ్ ఏంటి దానిది? సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2 అనమాట. ఇది చాలా సిమిలర్గా ఉంటుంది వెన్ సార్స్ అవుట్బ్రేక్ అయ్యింది ఎప్పుడు 2003లో. అది SARS-CoV-1 వైరస్ అనమాట. దానికి సిమిలర్గా ఉంటుంది కాబట్టి సార్స్ వైరస్ విల్ బి కాజ్ ద కోవిడ్-19. ఓకే, అండ్ దిస్ విల్ బిలాంగ్స్ టు కరోనా వైరిడే ఫ్యామిలీకి అనమాట. ఓకే, అడినో వైరస్ ఎందుకు కాదంటే అది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, కంజంక్టివైటిస్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇల్నెస్ని
కాజ్ చేస్తుంది, బట్ COVID-19 కాజ్ చేయదు. హెచ్పివి వైరస్ అని అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, అదేమో ఏంది సర్వైకల్ క్యాన్సర్కి రిలేటెడ్ అయి ఉంది, COVID-19 కాజ్ చేయదు. అండ్ నిప్పా వైరస్ ఈజ్ ఆల్సో కాజెస్ సివియర్ రెస్పిరేటరీ అండ్ న్యూరోలాజికల్ ఇల్నెస్, బట్ COVID-19కి ఇది రిలేట్ కాదు. ఇట్ బిలాంగ్స్ టు ద పారామిక్సోవైరిడే ఫ్యామిలీ. సో హియర్ ద ఆప్షన్ A is the correct answer, that is SARS virus. SARS full form is the severe acute respiratory syndrome. Next question, which animal serves as a carrier for Japanese encephalitis? మెదడు వాపు వ్యాధి కలిగించే క్రిమి ఏ జంతువు నుండి మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ పిగ్, కౌ, మంకీ, క్యాట్. పంది, ఆవు, కోతి, పిల్లి. Did you find the answer? It's an option A, pig. ఓకే, పంది. సో దీంట్లో జపానీస్ ఎన్సెఫలైటిస్ వైరస్ అనేది రెప్లికేట్ అవుతుంది అనమాట త్రూ మస్కిటో బైట్. ఒకవేళ ఈ దోమ దీనికి కాటిన దోమ అంటే బైట్ చేసిన దోమ మనుషులకి బైట్ చేస్తే లైక్ దట్ ఇట్ విల్ ట్రాన్స్మిట్. ఓకే, సో ఒకవేళ ఇన్ఫెక్టెడ్ పిగ్ని కూడా మనము చంపి తిన్నారనుకోండి, వాళ్ళకు కూడా జపానీస్ ఎన్సెఫలైటిస్ వైరస్ సోకుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ కమ్యూనికేబుల్ డిజీజ్ ద యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలై టెస్ట్ ఈస్ పాజిటివ్? కింద సంక్రమిత వ్యాధులలో యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలై పరీక్ష పాజిటివ్ ఫలితం ఏ వ్యాధిలో కనబడుతుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ డిప్థీరియా టెటనస్, పోలియోమైలైటిస్ టెటనస్, ట్యూబర్క్లోసిస్ అండ్ లెప్రసీ, టెటనస్ అండ్ లెప్రసీ. డిప్థీరియా టెటనసా, పోలియో టెటనసా, క్షయ లెప్రసియా లేక టెటనస్ లెప్రసియా? Did you find the answer? It's an option C, tuberculosis leprosy. Okay, tuberculosis caused by the Mycobacterium tuberculosis and leprosy is caused by the Mycobacterium leprae, and both are అంటే రెండు యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలై ఫ్యామిలీకి చెందినది. సో C is the correct answer. Next question, which of the following committee recommended చేంజ్ ఆఫ్ నేమ్ ఫ్రమ్ లేడీ హెల్త్ విజిటర్ టు లేడీ హెల్త్ సూపర్వైజర్? ఈ క్రింది వాటిలో ఏ కమిటీ LHV నుండి హెల్త్ సూపర్వైజర్ ఫిమేల్ పేరు మార్పును సూచించింది? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ బోర్ కమిటీ మార్చ్ 2014, ముఖర్జీ కమిటీ డిసెంబర్ 2014, కర్టార్ సింగ్ కమిటీ డిసెంబర్ 2019, చెడ్డా కమిటీ డిసెంబర్ 2004. Did you find the answer? It's an option C, Kartar Singh Committee December 2019. But still I have confusion with this answer. నేను 2-3 books రిఫర్ చేసినా కూడా కర్టార్ సింగ్ కమిటీ అనే చెప్తుంది, కానీ దాంట్లో 1973 అని ఏ టైం అయితే అప్పుడు తీస్తుంది, కానీ ఇక్కడ డిసెంబర్ 2019 అని ఇస్తుంది. అంటే ఆప్షన్లో అది ఉంది. సో మీకేమైనా కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. గివ్ మీ విత్ రేషనల్. ఓకే, ఐ టు హ్యావ్ ఎ కన్ఫ్యూజన్, బట్ ఐఎమ్ థింకింగ్ ఇట్ ఈస్ అ కర్టార్ సింగ్ కమిటీ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద డిజీజ్ ఆర్ ఎరాడికేటెడ్ ఫ్రమ్ ఇండియా యాజ్ పర్ డిజీజ్ రిజిస్టర్? కింది వాటిలో భారతదేశ వ్యాధి లెక్కల ప్రకారం నిర్మూలించిన జబ్బులు ఏది? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ప్లేగ్, స్మాల్ పాక్స్, గునియావామ్, స్మాల్ పాక్స్, టీబీ, మీజిల్, స్మాల్ పాక్స్, సార్స్, స్మాల్ పాక్స్. ప్లేగ్ స్ఫోటకము, గిని పురుగు స్ఫోటకము, క్షయ, తట్టు స్ఫోటకము, సార్స్ స్ఫోటకము. Did you find the answer? It's an option A, plague, smallpox, గునియావామ్. యాజ్ సచ్గా ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్స్ అయితే ఇప్పట్లో ఎక్కడ రిపోర్ట్ అవ్వలేదు, బట్ టీబీ స్టిల్ ఇట్ ఈస్ ప్రెజెంట్. మీజిల్స్ కూడా మొత్తం ఎరాడికేట్ అయితే అవ్వలేదు. సార్స్ అయితే అస్సలు లేదు. రీసెంట్గా COVID-19 కూడా చూసాము. ఓకే, సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ క్యాలరీస్ ఆర్ దేర్ ఇన్ 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్? 1 గ్రామ్ కొవ్వు పదార్థాల్లో ఎన్ని క్యాలరీలు ఉంటాయి అని అడుగుతున్నారు. సో ఇది కూడా మనం రీసెంట్ నా వీడియోస్లో చూసాము, డిస్కస్ చేసాం. సో ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్ 5 కిలో క్యాలరీస్, 7 క్యాలరీస్, 4 క్యాలరీస్, 9 క్యాలరీస్.
Did you guess the answer? It's an option D, 9 calories. నెక్స్ట్ క్వశ్చన్, స్కర్వీ అకర్స్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్? స్కర్వీ ఏ విటమిన్ లోపం వలన సంక్రమిస్తుంది అని అడిగారు. సో ఇది కూడా నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఛానల్లో ఉంది. సో ద ఆప్షన్ గివెన్ వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సి, వైటమిన్ డి. Did you find the answer? It's an option C, vitamin C. Okay, వైటమిన్ ఏ ద్వారా నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. వైటమిన్ బి డిపెండ్స్ అపాన్ B1, B2, B3, B6. సో డెఫిషియన్సీస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, కానీ స్కర్వీ అయితే కాదు. వైటమిన్ డి రికెట్స్, బోన్ డెఫిషియన్సీస్ వస్తాయి. హియర్ వైటమిన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాజిటివ్ ఆర్గానిజం ఫర్ టైఫాయిడ్ ఫీవర్? ఈ క్రింది వాణిలో ఏ క్రిమి ద్వారా టైఫాయిడ్ జ్వరం సంక్రమిస్తుంది అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ సాల్మొనెల్లా, స్టెఫైలోకోకస్, క్లాస్ట్రీడియం, ఈకోలై. Did you find the answer? It's an option A, సాల్మొనెల్లా. అందుకే మనము వైడాల్ టెస్ట్ పాజిటివ్ అన్న దాంట్లో సాల్మొనెల్లా ఏ, సాల్మొనెల్లా ఏబి, సాల్మొనెల్లా బి టైఫీ అని ఉంటాయి చూడండి. సో ద కాజిటివ్ ఆర్గానిజం టైఫాయిడ్ ఫీవర్ది సాల్మొనెల్లా. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా మనం మైక్రోబయాలజీ రిలేటెడ్ ఎంసీక్యూస్లో ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాం నా ఛానల్లో. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ హాలిటోసిస్? హాలిటోసిస్ అనగా ఏమి? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ బ్యాడ్ స్మెల్ ఇన్ మౌత్, నోటిలో దుర్వాసన, డెంటల్ క్యారీస్ పుచ్చిపొల్లు, జెంజివైటిస్ చిగుర్ల వాపు, టీత్ ఇన్ఫెక్షన్ పళ్ళల్లో అంటు. Did you find the answer? It's an option A, bad smell in mouth. The next question, which of the following is the new meaning of health? ఈ క్రింది వాటిలో ఆరోగ్యం యొక్క కొత్త నిర్వచనము ఏది అని అడిగారు. ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ హెల్త్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండ్ ఫోకసెస్ ఆన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, బి ఫిజికల్ అండ్ సైకలాజికల్ హెల్త్, సి స్పిరిచువల్ హెల్త్, డి రిలీఫ్ ఫ్రమ్ పెయిన్. Did you find the answer? It's an option A, health is a fundamental right and focuses on quality of life. Quality of life antene it will focus or covers everything like physical, mental, social, spiritual well-being. Okay, so A is the correct answer. మిగతా ఫిజికల్, సైకలాజికల్ రెండే ఆస్పెక్ట్స్, స్పిరిచువల్ హెల్త్ ఒకటే ఆస్పెక్ట్, రిలీఫ్ ఫ్రమ్ పెయిన్ అంటే అది నాట్ రిలేటెడ్ టు ద క్వశ్చన్. సో హియర్ A is the correct answer. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిజీజ్ ఈజ్ కాజ్డ్ బై డ్రింకింగ్ కంటామినేటెడ్ వాటర్? క్రింది వాటిలో ఏ వ్యాధి కలుషిత నీరు వలన వ్యాపిస్తుంది అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ న్యూమోనియా, కలరా, స్మాల్ పాక్స్ అంటే స్ఫోటకము, హైపర్ టెన్షన్ రక్తపోటు. Did you find the answer? It's an option B, కలరా. ఓకే, కలరా అనేది డ్రింకింగ్ కంటామినేటెడ్ వాటర్ వల్ల సోకుతుంది. న్యూమోనియా అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద అంటే ఇన్ఫెక్షియస్ డిజీజ్ అనమాట, కాజ్డ్ బై బ్యాక్టీరియా, వైరస్. స్మాల్ పాక్స్ అనేది రెస్పిరేటరీ డిజీజ్ కాబట్టి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. హైపర్ టెన్షన్ అంటే హై బీపీ రిలేటెడ్ టు ద బ్లడ్ వెజల్స్, అథెరోస్క్లెరోసిస్ అది డిజీజ్ కండిషన్ వల్ల. సో హియర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద వేస్ట్ వాటర్ రిలీజ్డ్ బై హౌస్ ఈజ్ కాల్డ్? ఇంటి నుండి వెలువడే వ్యర్థమైన నీటిని ఏమంటారు అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ స్లజ్, సీవేజ్, గార్బేజ్, ఎఫ్లూయెంట్. బురద, మురుగునీరు, చెత్త, ప్రసరించే నీరు. Did you find the answer? It's an option B, సీవేజ్ మురుగునీరు. బురద, స్లడ్జ్ అని అంటే మురుగునీటిలో కింద డిపాజిట్ అయిపోయి ఉంటుంది కదా చెత్త, సాలిడ్ వేస్ట్ అదంతా, దాన్ని బురద అని అంటారు. గార్బేజ్ అంటే తెలుసు కదా చెత్త, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ సాలిడ్ వేస్ట్ అనమాట ఇంటి నుంచి వచ్చేది. ఎఫ్లూయెంట్ అంటే ప్రసరించే నీరు అంటే లైక్ ఇది కూడా లైక్ ఏమంటారు నీరే, మురుగునీరు లాంటిదే కానీ పారుతూ ఉన్న నీరు, ఇండస్ట్రియల్ ప్రాసెస్లో నుంచి లేక సీవేజ్
ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది కదా సీవేజ్ ప్లాంట్లో, నీళ్ళు ఒకటే దగ్గర నిలకడగా ఉండకుండా పోతూ ఉండేది, దాన్ని ఎఫ్లూయెంట్ అని అంటారు. సో హియర్ ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సీవేజ్, మురుగునీరు. I'm stopping the video here only. If you have any doubts regarding the questions, anything, సో ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. దీన్ని మళ్ళీ ఇంకా పార్ట్ 2గా కంటిన్యూ చేద్దాము. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. We will meet with the next video. Until then, take care. Bye. But don't forget to hit the like button and please like, share and subscribe my channel.